రాచకొండకు మరలి వచ్చుట అమరావతికి వచ్చినట్లున్నది. తమ సంచారమున మనోహర వస్తువులను మహత్తర మానవులను దర్శించియే ఇంద్రుడు. చిత్తము నేను అటులనే తలంచితిని. కాని సింగభూపాలను కంటే మహత్తర మానవుడు, భోగిని నాట్యకుల కంటే మనోహర వస్తువు కానరాలేదు. భోగిని చరణను పురఘలంఘల రావ మాధుర్యము, కిన్నరీ జన గానము చవిచూచి ఎన్నో యుగములైనట్లున్నది. అనగా కవి సార్వభౌములు రాచకొండకు నిత్యాలంకారులన్నమాట. నిస్సందేహముగా సర్వజ్ఞ సింగభూపాలని సన్మానము, నటీ శిరోమణి భోగిని అభిమానము పొందగలిగిన వాడి ఇంకెందుకు పోగలడు? మీ కవితాగానం అత్యంత మనోహరం. అశాశ్వతములైన మా కళలు దేనికి? మా అందముతో మాతోనే అవి అంతరించు. కానీ మీ కవిత శాశ్వతం. అది తనతో పాటు మిమ్ములను కూడా అమరజీవులను చేస్తుంది. ఆ అమరకవిత్వ ప్రశంసకు పాత్రులైన మీరు మాకంటే స్థిరజీవులు. ఆ అమరకవిత్వానికి ఆశ్రయభూతులైన వారు మాకంటే శాశ్వతులు. కవి విస్మృతుడు కావచ్చు గాని కవితా వస్తువు స్మృతి దూరం కాదు. లెస్సవలికితిరి కవులు తమనేగాక కవితా వస్తువులను కవితా పోషకులను కూడా అమరులు గావింతురు. అడుగమరచితిని మీ బావ భోగిని దండకకర్త కుశలమేనా? ఈశ్వరానుగ్రహమున కుశలమే. నేడా భోగిని దండకకర్త మహాభాగవతమును ఆంధ్రీకరించుతున్నాడు. ఆ మందారమ గ్రంథం ఆ గ్రంథములోనిదే. ఇదిగో నిర్మల మందాకిని వాహిని కవితా వాహిని పోతన నాస్థానమున కాకువాని కనకాభిషేకము కాదు. శ్రీనాథ ఆ మహాభాగవతమును నాకంకితము చేయింపు. ప్రభువుల యాజ్ఞ పోతన శిరసావహించుడు. ఆ గౌరవమును ధన్యుడైనట్లు భావించును. మాకది అత్యంత సంతోషదాయకం. భోగిని కవి సార్వభౌముడు నీ చరణ కింకిణి నాదము విని యుగములైనట్లున్నదట. ఏది ఆజ్ఞ. నీవు భోగిని దండక రచనలో చూపిన కవితా విలాసం ఇంకనూ సింగభూపాలుడు మరవలేదు బావా. ఆ మత్తు తెలియముందే భాగవతం ఆయన హృదయమును ఆకర్షించినది. మెచ్చి నాతో బహుమానములు పంపినాడు. మచ్చునకొక్క పద్యం విన్నో లేదో ఆయన ఆనందమునకు మేరలేదు సుమా. భాగవతం విని ఆనందించిన వారున్నారా బావగారు? గరుడ గమన గుణ భాషణములు, భూషణములు చెవులకు, బుధతోషణములు, అనేక జన్మ దురితౌఘ వినిశోషణములు, మంగళతర ఘోషణములు, గరుడ గమన గుణ భాషణములు. ఆనందపరవశుడుగుటే కాదు, నిన్ను రాచకొండకు ఆహ్వానింపుమన్నాడు. ఆ సర్వజ్ఞుని సంతోషం ఎంతవరకు పోయినో తెలియనా? నిన్ను తన సభాలంకారణ చేసుకుని నీ కృతినందుటకు సంసిద్ధుడై ఉన్నాడు. రామరామ, అపచారం. శ్రీ భాగవతమునకు కృతిపతి జగత్పతి శ్రీరామచంద్రమూర్తి. ఆ శ్రీరామచంద్రమూర్తి నీ భాగవతమునకే కాదు, మా అందరి భాగవతములకు పతి. కాదన్నవారెవరు? కాని ఈ సంసారములో ఉన్నంత వరకు సంసారి వలినే మాట్లాడవలి కాని సర్వసంగ పరిత్యాగ వలి కాదు బావా. చూడు, ఆశ్రయము లేనిచో కవిత, వనిత, లత శోభించవని పెద్దలన్నారు. రాజాశ్రయము, అభిమానము లేని కవి ఎన్నడూ రాణించలేదు. లేదు బావగారు, ఇక్కడే మనం ఏకీభవించలేకపోతున్నాం. విశ్వంభరుడైన రామచంద్ర ప్రభు ఉండగా మానవ మాతృల ఆశ్రయింపజాలం. కాయకు చెట్టు ఆధారము గాని మరో కాయ కాదు కదా. మానవులు ఒకరినొకరు ప్రేమించుకునుట ధర్మము గాని పరమాత్మను మరచి ఒకరిపైనొకరు ఆధారపడుట, ఒకరినొకరు ఆశ్రయించుట పొరపాటు. అయితే మరెవ్వరికి మీ గ్రంథం అంకితం చేయరన్నమాట. పొరపడుతున్నారు బావగారు. నాది అనే గ్రంథమున్న కదా ఆ విచారణ. భాగవత రచనకు కారకుడు భగవంతుడు.
ఆ గ్రంథం ఆయనకి అంకితం. మరి మీ దారిద్ర్యం కడితేనే దారి? ఈ నులక మంచాల్లో, ఈ వంటగట్టెల్లో, ఈ పూరి గుడిసెల్లో బ్రతకవలసిందేనా? మేం దరిద్రులు మా బావగారు. అత్యాశాపరుడే దరిద్రుడు. తృప్తి గల వారికి కలిమీలేమీ లేవు. కమనీయ భేష్. ఏమమ్మాయి, మీరు అష్టైశ్వర్యాలతో తొలుతూగుతున్నారటగా? ఎవరిని వస్తున్న ఎంత వ్రాసి ఉంటే అంత అనుభవిస్తారు. దానికే లక్ష్మి, నీకు ఈ సరిగంచ పరికణి లెక్కర్లేదా? నాకొద్దు మామయ్య, అందరికి లేని నేను ఒక్కతినే కట్టుకుంటే నాకు సిగ్గేస్తుంది మామయ్య. మల్లన్నా, మరి నీ అభిప్రాయం ఏమిటో? అడిగారు కనుక చెబుతున్నాను. అర్హత ఉన్నవారికే దానం చేయాలి. అవసరం ఉన్నంత వరకే ధనం సంపాదించాలి. శారదా, నువ్వేమంటావమ్మా? అనటానికి ఏముంది నాన్న? స్త్రీకి ఉన్న ధనమల్లా నాథుడొక్కడి, ఆయనతో పాటే ఆమె. పతి ప్రేమ, పతి భక్తి ఆమె పరమార్థం. ఎంత చక్కగా చెప్పావు తల్లి. సకల జగన్నాథుడు ఆ రామచంద్రుడు. ఆయన సేవ, ఆయన భక్తి నిజమైన మోక్ష సాధనాలు. భేష్ భేష్, మరీ బాగున్నది. అంత తగినట్టు కుదిరారు. సరే, నేడు కాకపోతే రేపైనా నా దారికి రాక తప్పదు. ఆ భగవంతుని ఇచ్ఛ.